हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् భగవద్గీత సత్సంగ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారములు. జ్ఞానయోగంలో 3వ శ్లోకాన్ని విచారణ చేసుకుందామా? సయేవాయం మయా తేత్యా యోగ ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం. అద్భుతమైనటువంటి శ్లోకం. ఎంత విచారణ చేసుకోవాలో ఈ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. అతి ప్రాచీనమైనటువంటిది, పురాతన. ఆ యోగమే నా యొక్క భక్తుడమైనటువంటి సఖుడమైనటువంటి నీకు బోధ చేస్తున్నానయ్యా. ఇప్పుడు నా చేత నీకు ఇప్పుడు చెప్పబడింది. ఇది శ్రేష్టమైంది, రహస్యమైంది. బాగా అర్థం చేసుకోండి. అంత శ్రేష్టమైన దాన్ని, రహస్యమైన దాన్ని మనం ఇప్పుడు బోధ చెప్పుకుంటూ ఉన్నాం. భగవంతుని బోధ విచారణగా జిజ్ఞాసులందరూ కూడా చేయవలసినటువంటి విచారణ ఇది. నువ్వు నా భక్తుడివి, స్నేహితుడివి కాబట్టే పురాతనమైనటువంటి ఈ యోగాన్ని నీకు చెబుతున్నాను. ఈ యోగం అతి శ్రేష్టమైనది, తర్వాత రహస్యమైనది. ఎంత బాగుందో చూడండి. అంత రహస్యమైన దాన్ని నాకు భగవంతుడు వినిపిస్తున్నాడు అంటే ఎంత సుకృతం ఉండాలి. ఎన్నెన్ని విద్యలో నేర్చుకుంటాం, కానీ రహస్యం తెలుసుకోగలిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. అటువంటి బోధ ఇప్పుడు మనం వింటున్నాము, తెలుసుకుంటున్నాము, విచారణ చేసుకుంటున్నాము. చూడండి. సయేవాయం మయా తే అధ్యా యోగ ప్రోక్త పురాతన. పురాతనంగా నాతో చెప్పబడినటువంటి ఈ యోగాన్ని నీకు చెబుతున్నానయ్యా అర్జున. ఎందుకంటే నీవు భక్తహాసి, నా భక్తుడివి, సఖాచాయితి, స్నేహితుడివి కాబట్టే రహస్యం హి ఏతత్ ఉత్తమం, అద్భుతమైనటువంటి రహస్యాన్ని, ఈ మానవుడి జంతు దశ నుండి దైవంగా మార్చగలిగినటువంటి సత్యాన్ని నీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరు ఒకే వయస్సు వాళ్ళు అనేది తెలియజేస్తున్నారు మనకి. మంచి స్నేహితులు. స్నేహితులంటే దాదాపు సమవయస్కులైతేనే స్నేహితులు అని కదా చెప్తారు. మహాభారతంలో ఒక సన్నివేశంలో కూడా చూపిస్తారు మనకి. ఇద్దరు కృష్ణుడి ఒళ్ళో అర్జునుడు తలపెట్టుకొని పడుకొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్లు ఒక విషయాన్ని తెలియజేస్తాడు వ్యాస మహర్షి. కాబట్టి ఇద్దరు ఎంత సన్నిహితులు అనేది బాగా తెలుస్తుంది. శ్రీకృష్ణుడు పాండవులకి చాలా ఆత్మీయుడు అనే విషయం కూడా మనకి మా భారతంలో బాగా తెలుస్తుంది. అర్జునుడు ఇంకా సఖుడు అని తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని పంపించి అక్కడ ఏం జరుగుతుందో చూసిరా ఒకసారి పాండవుల దగ్గరికి వెళ్ళి రహస్యంగా అని చెప్పి పంపిస్తే సంజయుడు వచ్చి చెప్తాడు, శ్రీకృష్ణుడు పాండవులకి చాలా ఆత్మీయుడుగా ఉన్నాడు, వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, వాళ్ళకి విజయం అనేది తథ్యం. రాజర్షులకు చెప్పినటువంటి యోగాన్ని నీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు అని కూడా చెప్పేశాడు. కాబట్టి మన జాతికి ఏంటంటే అధికార వినియోగం గురించి స్వాతంత్రానికి పూర్వం తెలియదు. రాజర్షులు అంటే ఏంటి, రాజర్షులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనేది తెలియదు. అధికార వినియోగం గురించి మనకి స్వాతంత్రానికి పూర్వం తెలియదు అసలు. కాబట్టి స్వాతంత్రం వచ్చాక ఒక్కసారి అధికారం చేతికి వచ్చింది. అధికార దుర్వినియోగ మతం దుర్వినియోగమే ఈ మనకి వచ్చిన తర్వాత, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో వచ్చిన గొప్ప మార్పు వచ్చింది, కానీ దుర్వినియోగం మాత్రం తగ్గలేదు. స్వతంత్రం వచ్చాక ఒక్కసారి అధికారం చేతిలోకి వచ్చేసరికి ఆ అధికారం దుర్వినియోగం అయిపోయింది. ఎలా నిలబెట్టుకోవాలి? అధికారం పొందడం తేలికే, కానీ దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఏ విధంగా నిలబెట్టుకోవాలి?
అధికార విభజనల్ని అందరం తెలుసుకొని ఉండాలి. ఎవరెవరికి అధికారం, ఏ ఏ ఏ స్థితిలో అధికారం పట్టుకోవాలి అని. అయితే అధికారాన్ని ఎలా ఉపయోగించాలి అన్నది పెద్ద ప్రశ్న. ఇప్పుడు మనకి ఇంట్లో తండ్రికి పిల్లల పట్ల అధికారం ఉంటుంది. అయితే తండ్రి తన అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు. కానీ చాలా సందర్భాలలో అధికారం దుర్వినియోగమే గమనిస్తున్నాం మనం. పిల్లల కంటే పెద్దవాళ్లే అధికారాన్ని దుర్వినియోగం చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసినటువంటి విషయాలు కూడా మన అనుభవంలో ఉంటాయి. ఇంతకుముందు విని ఉంటాము, ఎన్నో చూసి ఉంటాము. రాజకీయంగా కూడా అంతే. అధికార విభజనలు ఎన్ని రకాలుగా అయినా ఉంటాయి. ఆ వినియోగానికి, ఆ అధికారం వినియోగించుకోవాలి అంటే ఏం కావాలి అంటే వేదాంతమే. వేదాంతం తెలిసి ఉంటే ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలి, తనకున్నటువంటి పాత్ర ఎలా పోషించాలి, అధికారం దుర్వినియోగం కాకుండా ఎలా నిలబెట్టుకోవాలి అనేది చక్కగా తెలుస్తుంది. మహాభారతంలో ఒక మాట చెప్తారు, ఒక మంత్రం ఉందండి, మంత్రం కాదు, ఒక శ్లోకం. విద్యామదో ధనమదో అభిజాతమద తథా మదా ఇమే అవలిప్తానాం స ఏవ మహతాం దమః అంటారు. అంటే చదువులో తెలివి కొంత రాగానే విద్యామదం వచ్చేస్తుంది. పేదరికంలో ఉంటూ ఉన్నట్టుండి ఒక్కసారిగా డబ్బు రాగానే ధనమదం వచ్చేస్తుంది. పుట్టుక కాస్త మంచి వంశంలో పుడితే ఆ వంశం గొప్పతనం వల్ల వచ్చే మదం ఉంటుంది. ఇటువంటి మదాలన్నీ తను సంస్కరించుకొని వ్యక్తికే కానీ గొప్ప వ్యక్తులకి పైన చెప్పిన మదాలన్నీ కూడా దమంగా మారిపోతాయి. ఈ డబ్బు వచ్చినా, చదువు వచ్చినా, అధికారం వచ్చినా, ఏమొచ్చినా సరే వాళ్ళది ఇంద్రియ నిగ్రహంగా ఉంచుకుంటారు గొప్పవాళ్ళు. అదే క్రమశిక్షణ అని చెప్పుకున్నటువంటి మొట్టమొదట అందుకే క్రమశిక్షణ గురించి అంత మాట్లాడుకున్నాం మనం. అది కావాలి, సంస్కారం. ఆ దమం గనక ఉంటే వాళ్ళ ఆధీనంలో వాళ్ళ మనస్సును ఉంచుకోగలుగుతారు. అదే క్రమశిక్షణ. దమం అంటే ఏమనుకున్నాం? ఇంద్రియ నిగ్రహం. గుర్తుపెట్టుకోండి. మంచి క్రమశిక్షణగా ఉంటారు వాళ్ళు. ఆ స్థితిలో అధికారం వచ్చినా సరే చక్కగా వాళ్ళు దాన్ని సమన్వయం చేసుకొని జీవన విధానాన్ని మలుచుకుంటారు. లోపల జీర్ణం కావాలి. ఏదైతే పట్టుకున్నామో అది జీర్ణం కావాలి. ఆ జీర్ణించుకోలేని వాడు తన ఆధీనంలో తను ఉండలేడు. ప్రతి దానికి కూడా ఇంకా చెలించిపోతూ ఉంటాడు. కానీ యోగశక్తి గనక ఉందనుకోండి, అధికారాన్నంతా చక్కగా జీర్ణించుకుంటాడు. అందుకే వేదాంతం కావాలి అని ఆసక్తి కావాలి. అప్పుడు ఎన్ని మదాలున్నా సరే, ధనమదం, అధికార మదం, ఎన్ని మదాలున్నా కూడా అవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహంగా మారిపోతాయి. ఎందుకంటే ఒక క్రమశిక్షణ, ఒక సంస్కారం నాకు అలవడింది కాబట్టి వాటన్నిటిని నేను నియమించి ఉపయోగించుకుంటాను, వాడుకోను. ఉపయోగించుకోవటానికి వాడుకోవటానికి చాలా తారతమ్యం ఉంది, గమనించుకోవాలి. ఉపయోగించుకుంటాను అంటే దాని మీద కృతజ్ఞత ఉంటుంది. వాడుకుంటాను అంటే వాడుకొని విసిరవతలు పారేస్తాను, మళ్ళీ దాన్ని పట్టుకోను. భగవద్గీత విని వదిలేస్తాను, కానీ విని సమన్వయం చేసుకుంటాను, దాన్ని విచారణ చేసుకుంటాను. ఈ రెండింటికి ఎంత తేడా ఉంది? అంత తేడా ఉంది. ఇది కూడా రామకృష్ణ పరమహంస చెప్తారు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చేవాడు. ఒకరోజు రామకృష్ణుని పూజారి అని హేళనగా పిలిచాడట. రామకృష్ణుణ్ణి పిలిచేసరికి అప్పుడు ఆయన చెప్పాడు, ఆ స్వామి చెప్పారు, పరమహంస అంటారు, వీడికి ఏదో విధంగా ధనమో లేకపోతే అధికారమో ఏదో పదవో వచ్చి ఉంటుంది, అందుకే ఇలాగా ఇతరుల్ని అవమానం చేస్తున్నాడు అని చెప్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అప్పుడు ఏమని చెప్పారు పరమహంస అంటే, నూతిలో ఒక చిన్న కప్ప ఉంటుంది కదా, నూతిలో సహజంగా కప్పలు ఉంటాయి కదా, ఆ కప్పకి ₹1 దొరికిందట. దాన్ని ప్రతిరోజు నూతి కన్నంలో పెట్టి చూసి తీస్తుందట. చూసుకొని సంతోషంగా మళ్ళీ లోపల పెట్టుకుంటుంది. ఒకరోజు అలాగ దానికి ₹1 ఉంది అనే గొప్ప దానికి బాగా అహంకారం దాకా తీసుకొచ్చిందేమో మరి. ఒకరోజు నూతి గట్టు మీద నుంచి ఒక ఏనుగు ఒకటి వెళ్తుంటే వెంటనే అది బయటకు వచ్చి ఆ ఏనుగుని ఎడమకాలతో తన్నేసేసి, నీకెంత ధైర్యం, నా నూతి గట్టు మీద నడుస్తున్నావు అని అంటుందట కప్ప. నిజానికి అక్కడ కప్ప ఉందనే విషయం ఏనుగుకి తెలియకపోవచ్చు, దాన్ని పట్టించుకోదు, అదేదో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. కానీ కప్పకి ₹1 ఉందనే అధికార మదం, ధనమదం, అధికార మదం కాదులేండి, ధనమదం,
ఆ రూపాయిని చూసుకొని దానికి అంత మదం వచ్చింది, అధికారాన్ని చూపించింది. సంస్కారం లేని అధికారం అంటే ఇదే మరి. నేను ఎప్పుడూ జీర్ణించడం అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాను అంటే, చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, జీర్ణం కావాలి, విన్న సబ్జెక్ట్ వంట పట్టించుకోవాలి అంటారే, ఎందుకంటే శక్తి వస్తుంది అప్పుడు. విన్నదాన్ని బాగా లోపలికి తీసుకోగలిగితే మన అవయవాలకి, మన మనస్సుకి, మన బుద్ధికి శక్తి వస్తుంది. అదే జీర్ణించుకోలేని ఆహారం అనుకోండి, అంటే విషయాన్ని చెప్పుకునేటటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక విషయంగా విన్నామనుకోండి, అదేమవుతుంది? విషంగా మారిపోతుంది. తిన్న ఆహార జీర్ణం కాకపోతే విషంగా మారిపోతుంది. విన్న ఆధ్యాత్మిక విషయం వంట పట్టకపోతే అహంకారంగా మారిపోతుంది. నాకు ఇన్ని తెలుసు, నేను ఇంత చెప్పగలను అని అహంకారంగా మారిపోతుంది. అందుకని దాన్ని జీవనంలో సమన్వయం చేసుకోవాలి. జీవితంలో ప్రతి దానిలో విచారణ కావాలి. జీర్ణించుకోగలిగితే అన్ని అనుభవాల్ని జీర్ణించుకోగలగాలి. అప్పుడు ఆ శక్తి ఆధ్యాత్మిక అగ్నికి, ఆధ్యాత్మిక అగ్ని ఉంటేనే అది సాధ్యమవుతుంది, జీర్ణించుకునే శక్తి ఏర్పడుతుంది. అంటే యోగం, ఆ యోగం ఉన్నప్పుడే ఇదంతా కూడా సాధ్యపడుతుంది అని చెప్తున్నారు. షేక్స్పియర్ అనే ఆయన తెలుసు కదా, పేరు అందరం వినే ఉంటాం కదా. ఆయన ఒక నాటకంలో మెషర్ ఫర్ మెషర్, ఈ కొద్దిపాటి అధికారం అనే వస్త్రధారణతోనే మానవుడు దేవతల ముందు కోతిలాగా తన అధికారాన్ని, దర్పాన్ని చూపిస్తున్నాడు అని వ్రాస్తాడు. విన్నాను ఒకసారి. అంటే కోతి ముందు ఏమి అధికారం? ఒక వస్త్రధారణట. తన వస్త్రాన్ని చూపించి కోతి ముందు గెంతులేసి గొప్పవాడిని అని చూపించుకుంటున్నాడు. ఎంత దిగజారిపోయిన ప్రవర్తన చూడండి. ఒక అధికారి వచ్చి నాతో, స్వామీజీ, నిన్నటి వరకు ఉన్న నా ఉద్యోగం హోదాకు అందరూ లేచి నమస్కరిస్తూ ఉండేవాళ్ళు, అయితే ఉద్యోగ విరమణ కాగానే నన్ను బంట్రోతు కూడా ఖాతరు చేయట్లేదు అని చెప్పి ఆ రామకృష్ణ పరమహంస దగ్గర బాధపడ్డాడట. కాబట్టి అధికారము అనేది ఎంత మదం, అధికార మదం అనేది ఎంతటి తీవ్రంగా మనుషుల మీద ఆరోపించబడుతుందో చూడండి. అంటే అజ్ఞానం పెరిగిపోయి సామాజిక వ్యవస్థ బలహీనమవుతుంది. అధికారాన్ని అన్యాయంగా వాడుకోవడం వల్ల ఈ విధంగా జరిగిపోతుంది. ఎందుకంటే అధికారాన్ని జీర్ణించుకునేటటువంటి బలం ఆ వ్యక్తిలో లేదు. ఎందుకు అలా అయింది అంటే సంస్కారం లేనటువంటి అధికారం. ఇది ఒక వ్యాధి. అయితే ఈ వ్యాధికి మందు కూడా ఉంది. అదేమిటి? అదే వేదాంతం. ఈ గీతా తత్వాన్ని అందరూ పాటిస్తే ఇంకా అసమానతలన్నీ ఎక్కడుంటాయండి? అంత సమానత వస్తుంది. అది లేకనే అసమానతలన్నీ కూడా ఏర్పడుతున్నాయి. క్షత్రియాణం బలదానాయ క్షత్రియ లక్షణం ప్రపంచ వ్యాప్తంగా ఉండాలి అనేది నిన్నటి శ్లోకంలో బాగా చెప్పాడు మనకి. క్షత్రియ లక్షణం ప్రపంచవ్యాప్తంగా ఉండాలి. ఎవరికి వాళ్లే తనని తాను ఉద్ధరించుకోవాలి. అంటే ఏంటి? క్షత్రియ శక్తితో జనాన్ని పరిపాలిస్తారు. పరిపాలించే వాళ్ళకి ఆ క్షత్రియ శక్తి కావాలి. శంకరాచార్యులు కూడా అదే మాట చెప్తారు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవప్రదంగా ఉండాలి. గుణం కనుక క్షీణించకుండా ఉంటే పెద్దగా గౌరవంగా ఉండగలిగేటట్లుగా తన విధానాన్ని, గుణాన్ని పెంచుకోవాలి. మంచి ఆధ్యాత్మిక గుణం కావాలి. ఈ వేదాంతాన్ని అర్థం చేసుకోవాలంటే లక్షల మంది ప్రజల అభ్యుదయానికి పాటుపడుతుంది. నిజానికి అర్థం చేసుకుంటే ఒక్క వ్యక్తి గనక మారితే అనేక లక్షల మంది మారతారు అని చెప్పి ఆర్యోక్తి పెద్దలు చెప్పిన మాట అది. ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడనుకోండి, ఏం చేస్తాడు? భావి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దుతాడు. ఒక గుమాస్తా ఉన్నాడనుకోండి, వృద్ధిలో భాగస్వామిని అన్న ధ్యేయంతో పనిచేస్తే గనక యోగ బలం చక్కగా అందరికీ అర్థమయ్యేటట్లుగా అర్థం చేసుకుంటారు. గుమాస్తా అయ్యుండి దేశంలో ఒక భాగస్వామిని అనే భావన గనక కలిగితే ఇంకా సంస్కారం ఎంత చక్కగా భాషిస్తుంది చెప్పండి. తనను చూసి అందరూ నేర్చుకునే విధంగా ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా నన్ను చూసి అందరూ మార్చుకునే విధానంగా నేను మారగలగాలి. ఆ సంస్కారం నేను ఏర్పాటు చేసుకోవాలి. ఆ అధికారం దుర్వినియోగం కాకుండా నేను కాపాడుకోవాలి. ఏ పాత్ర ఎక్కడ పోషిస్తున్నాను, ఎక్కడ
నా ఆధ్యాత్మిక బలం సన్నగిల్లకుండా ఎదుగుతూ ఉంది. నీకు కేవలం విచారణతోనే ఇది సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు. ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇది బాగా గమనించుకోవాల్సినటువంటి విషయం. ప్రస్తుతం మానవత్వం అంతా కూడా సంకుచితంగా మారిపోయింది. స్వార్థానికి బలైపోతూ ఉన్నారు. అట్లా స్వామి వివేకానంద చెప్తారు. కొలంబో నుంచి ఆల్మోరా వరకు స్వామి వివేకానంద వేదాంత భావాన్ని చక్కగా బోధ చేస్తూ వచ్చారు. వేదాంతాన్ని, పాశ్చాత్యుల ఆలోచనని రెండింటిని సమన్వయపరిచి మానవుడి గౌరవాన్ని నిలబెట్టాలి. అది అంటే బడిలో పిల్లల దగ్గర నుంచి గౌరవంగా ప్రవర్తించడం నేర్పాలి. అప్పుడు సంస్కారాలన్నీ కూడా నిలబడతాయి. అందుకనే చెప్తారు, దేన్ని వదిలిపెట్టకూడదు, అన్నీ అర్థం చేసుకుంటూ పోవాలి. ఆ అర్థం కాకపోవడం వల్లనే వచ్చే ముప్పంతా. ఇంకొక ఆయన ఆంగ్ల రచయిత చెప్తారు, గ్రేస్మిత్, ఆర్థిక సాంఘిక మార్పులతోటి మానవుడు మానసిక పెరుగుదల కూడా కలిసి పెరగకుంటే ధనం పెరిగిపోతుంది, మనిషి తరిగిపోతాడు. అలాగ మానసిక పెరుగుదల కూడా పెరిగితే సంస్కారం వస్తుంది. మానసిక పెరుగుదల పెరగకపోతే ధనం పెరుగుతుంది, మనిషి శక్తి సన్నగిల్లిపోతుంది. అలా కాకుండా ఆ భగవద్గీత మనల్ని సంపూర్ణ మానవుడిగా తయారు చేసే విద్య. స్వామి వివేకానంద ఉపన్యాసాలన్నీ ఇలాగే చెప్పేవాళ్ళు. అందుకనే మనకి ఈ విషయంలో బాగా అర్థం చేసుకుంటూ మన పాత్ర ఎక్కడ ఎలా పోషిస్తున్నాము అనేది మనకి అవగాహనకు అందాలి. అప్పుడు మాత్రమే మనం సరైన రీతిలో నడవగలుగుతాము. శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి బోధిస్తున్న విషయం ఇది కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. అర్జునుని కోసం శ్రీకృష్ణుడు ప్రత్యేకంగా ఆలోచించి ఇప్పుడే మొదలుపెట్టిన విషయం అసలే కాదు. ఇది వాస్తవాల పల్లకి. సృష్టి ఆరంభం నుండి పరంపరగా గురువులు మోసుకొచ్చినటువంటి పల్లకి ఇది. ఈ జ్ఞానాన్నే, ఈ ప్రాచీనమైనటువంటి పురాతనమైనటువంటి జ్ఞానాన్నే కృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తున్నాడు. దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. హరి ఓం. ఈ యోగం అనేది పురాతనమైంది అనేదాన్ని మనకి ఇంతకుముందే చెప్పాడు. అయితే అందరికీ అందలేదు, కానీ అందిన వారిలో నిలవకుండా పోయింది. ఈ కారణాల వల్లే మళ్ళీ మనకి భగవంతుడు అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. అర్జునుడు సామాన్యుడు కాదు, విద్యావంతుడు, సంస్కారవంతుడు, మంచి దీక్షాశాలి, అనఘ అని కూడా చెప్పాడు. అంటే పాపం లేనివాడు అని కూడా చెప్పేశాడు. ఆయనకి ఎన్నో విద్యలు తెలుసు, కానీ తెలియవలసింది మాత్రం తెలియలేదు. ఏమిటది? ఆధ్యాత్మిక విద్య. అర్జునుడి పరిస్థితి ఇలా ఉంటే మరి సామాన్యులు మన పరిస్థితి ఏంటి? ఊహించడం కూడా కష్టసాధ్యమే కదా నిజానికి. అదే మనం అర్థం చేసుకోవాలి. అర్జునుడికే ఈ యోగం అందకపోవడానికి కారణం ఏంటి అంటే, దానికి తెలిసిన జ్ఞానులు ఆ కాలంలో లేరా? అప్పుడు ఉన్నారు కదా. వ్యాసుడు ఉన్నాడా? సనత్కుమారుడు ఉన్నాడా? సుఖమహర్షి ఉన్నాడా? సుఖమహర్షి కొడుకు వ్యాసమహర్షి ఉన్నాడా? వ్యాసమహర్షి కొడుకు సుఖమహర్షి ఉన్నాడా? వీళ్ళందరూ జ్ఞానులే కదా. నిజంగా జ్ఞానులు ఉన్నారు, జ్ఞానము ఉంది, కానీ ఏ కొందరిలోనో ఆగిపోయింది. ఆ జ్ఞానం విస్తృతం కాలేదు, బాగా విస్తరించి ఎవరికి చెప్పబడలేదు, ప్రచారం అసలే కాలేదు. ఎన్నో విద్యలు అందుబాటులో ఉన్నాయి, కానీ ఎవరికి ఏది అవసరమో దాన్ని అభ్యసిస్తున్నారు, బ్రహ్మజ్ఞానాన్ని వదిలిపెడుతున్నారు. అదొకటి ఉందని, అదే ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించి సాధించాలని, అదొక పురుషార్థమని సాధించి నా లోపలే ఉంది అనే విషయాన్ని తెలియకుండా పోయింది. సాధించదగిన పురుషార్థం ఏంటయ్యా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే అనే విషయాన్ని మరుగున పడిపోయింది. ఆనాటి విషయం ఎలా ఉంచండి, ఇప్పటి పరిస్థితి ఏంటి చెప్పండి. నేటి సమాజంలో ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎవరికి కావాల్సింది వాళ్ళు అభ్యాసం చేసుకుంటూ పోతున్నారు.
ఏది అభ్యాసం చేస్తే ఆదాయం ఎక్కువ వస్తుందా అని ఆలోచిస్తున్నారు. బ్రహ్మజ్ఞానం ఎవరికి అవసరం అంటే ఎవరికి అవసరం లేదని తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? ఎవరికి అభ్యాసం బ్రహ్మజ్ఞానం అనేది లేకుండా పోయింది. డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నావు? లక్షలు లక్షలు పెట్టి చదువుకుంటున్నారు, లక్షలు లక్షలు కోట్లు కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు సంపాదిస్తున్నావు అని ప్రశ్న వేస్తే సుఖపడటానికి అని చెప్తున్నారు. నిజంగా మరి జీవితంలో సుఖం ఉందా అంటే ప్రశ్నార్థకంగా మారిపోయింది. సుఖాన్నే పణంగా పెట్టి సంపాదిస్తున్నారు సుఖం కోసం. చూడండి ఎంత పిచ్చి కర్మలు చేస్తున్నామో ఆలోచించండి. ఇక్కడ మరొక విషయం, ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా నాటికి నేటికి పెద్ద గొప్ప తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమిటది? ఆనాడు వేదం ఉన్నతంగా ఆధ్యాత్మిక ప్రచారం లేదు, కానీ ఈ రోజుల్లోనూ అందరూ బోధించేవాళ్లే, అందరూ ఆలకించేవాళ్లే. ఏదో అంటారు శాస్త్రం చూడండి, అన్ని వైపుల ఉదకమే కానీ దాహం మాత్రం తీరదు అని చెప్తారు. అన్నట్లు అన్ని చోట్ల ప్రచారాలే. విచారం మాత్రం, విజ్ఞానం మాత్రం, అంటే మన విచారణ చేసి తెలుసుకోవాలి అని కదా చెప్తారు. అది మాత్రం కాగడా పెట్టి వెతికినా కనిపించకుండా పోయింది మానవుల్లో. ఎవరికి ఏది స్వభావమో వాళ్ళు దాన్నే తెలుసుకుంటారు, కానీ ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళు దాన్నే అనుసరిస్తారు. కానీ గొప్పదైనంత మాత్రాన అవసరం లేని దానికోసం ఎవరు ప్రయత్నించరు కదా. అందరూ వింటున్నా కొందరికే అవగతం అవుతుంది, ఇది అర్థమవుతుంది, అవగాహన అవుతుంది. ఈ పరిస్థితి యుగాలకే పరిమితం కాదు. ద్వాపర యుగమైన కలియుగమైన పెద్ద తేడా లేదు. ఎందుకని? ఇది రహస్యమైన విద్య, ఉత్తమమైన విద్య, ఉత్తమమైన రహస్యంగా శోభిస్తున్న విద్య ఇది. అర్జున, నేను నీకు బోధిస్తున్నటువంటి జ్ఞానం ఉత్తమమైన రహస్యమైంది అంటున్నాడు భగవంతుడు. అంటే పరమేశ్వరుడు బోధిస్తున్న జ్ఞానం ఈ రెండు, రహస్యము ఉత్తమము అనే విషయము బాగా అర్థం చేసుకోవాలి. జగత్తులో మనకి లభించేటటువంటి ఏ జ్ఞానమైనా పరిమితంగా ఉంటుంది, పరిమితమైన ఫలితాలనే ఇస్తుంది, ప్రాపంచిక విద్యలు మాత్రమే అందిస్తుంది. మరి కానీ బ్రహ్మజ్ఞానం అలాంటిది కాదు. అది సంపూర్ణ జ్ఞానం. తనకన్నా అన్యంగా ఏ జ్ఞానము లేదు. అన్ని జ్ఞానాలకు తానే ఆధారం. పైగా సంసార దుఃఖాన్ని శాశ్వతంగా పోగొట్టేటటువంటి ఆధ్యాత్మిక మార్గం, పరిపూర్ణత్వాన్ని కలిగించేటటువంటి ఉత్తమమైన సాధన. ఇది మనకి అవగాహనలో బాగా అందాలి. ఎంతటి ఉత్తమమైన జ్ఞానము! ఎందుకని? అందుకనే రహస్యము అని కూడా అన్నారు దీనికి. అంతటి ఉత్తమమైన జ్ఞానం కాబట్టి రహస్యమైంది. అందరికీ అందుబాటులో ఎందుకని లేకుండా పోయింది అంటే కాస్త సూక్ష్మంగా విచారణ చేసుకోవాలి. అసలు రహస్యం అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఒక విషయం తెలుసు, అది అతని మనసులో ఉంది, ఎంత అడిగినా అతను చెప్పడం లేదు, అది నాకు రహస్యమైపోయింది. తెలియలేదు కాబట్టి. అతడికి తెలుసు, నాకు తెలియదు, అందుకని రహస్యమైపోయింది. రహస్యంగా తెలియబడుతూ ఉంది. రహస్యం అంటే ఏంటి? చెప్పకుండా దాచేది అని కాదు, విడమరచి చెప్పిన అర్థం కానిది. ముందు అది అర్థం చేసుకో. నువ్వు ఎంత శ్రవణం చేసినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా జీవుడు అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలా అడిగేవాడే జీవుడు అని చెబితే ఏమర్థమవుతుంది చెప్పండి? అందుకే అది రహస్యంగా మిగిలిపోయింది. ఉత్తమమైనటువంటి రహస్యంగా ఉన్న ఈ యోగాన్ని పొందటానికి అర్జునుడు అర్హుడా కాదా అంటే అనర్హుడు, ఆయనే అర్హుడు. అందుకే కృష్ణుడు బోధ చేస్తున్నాడు. పైగా అర్జునుడు తనకు భక్తుడని, సఖుడని కృష్ణుడే చెప్పాడు. అందుకనే మహాత్ముడయ్యాడు అర్జునుడు. కృష్ణార్జునుల స్నేహం ఈనాటిది కాదు, ఇద్దరు సమకాలీకులు. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి దశాబ్దాలు దాటిపోయినాయి. శ్రీకృష్ణుడు మరి అర్జునుడికి ఎందుకు ఈ యోగాన్ని బోధ చేయలేదు? అనేక ఆపదల్లో ఉన్నప్పుడు ఆవేదన చెందిన సమయాలు ఉన్నాయి కదా, అచ్యుతుడు పక్కనే ఉన్నాడు కదా, అయినా ఎందుకు చెప్పలేదు? 12 సంవత్సరాలు అర్జునుడు అరణ్యాలలో నివసించాడే. వేదాంతాన్ని అధ్యయనం చేయడానికి అరణ్యాల కన్నా అనువైన ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైనా ఉంటుందా? అప్పుడు కూడా చెప్పలేదే. మరి ఇప్పుడే ఎందుకని చెప్తున్నాడు? ఇక్కడ ఒక్క విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం స్నేహితుడని భావించి చెప్పకూడదు ఆధ్యాత్మిక విషయం. ఆపదలలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు అని మాత్రం చెప్పకూడదు. అర్హత కావాలి. కృష్ణుణ్ణి అంటి పెట్టుకుని దగ్గరే ఉన్నంత మాత్రాన చెప్పాల్సిన అవసరమేం లేదు.
అరణ్యవాసం కాలంలో అర్జున పురాతనమైనటువంటి ఈ యోగం నాకు తెలుసు, చెబుతా విను అని కృష్ణుడు చెప్పడానికి కూర్చున్నాడు అనుకోండి. అప్పుడు కృష్ణ నాకు దాని మీద ఆసక్తి లేదయ్యా, ఇప్పుడు నాకు అవసరం లేదు అని అర్జునుడు చెప్తే ఏం చేయాలి కృష్ణుడు? అప్పట్లో జ్ఞానం బోధిస్తే అర్జునుడు వినడా అంటే వినడు. ఇష్టం లేకపోతే ఎవరు వినరు. ఒకవేళ అర్హత లేకపోతే విన్నా కూడా లోపలికి వెళ్ళదు. సంస్కారం ఉండాలి. అప్పటికి ఆ సంస్కారం అబ్బలేదు, అందుకే చెప్పలేదు. మరి ఇప్పుడు యుద్ధభూమిలో కృష్ణుడు ఎందుకని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు కూడా విజయుడు ప్రతీకార వాంఛతోనే రణరంగంలో దిగాడు. ప్రతీకారం తీర్చుకోవడానికే కఠోరమైన తపస్సు చేసి దివ్య శస్త్రాస్త్రాలన్నీ సంపాదించుకున్నాడు. కానీ ఈనాటి పరిస్థితి వేరు. యుద్ధభూమిలో వాటిని పడేశాడు. సాధించినవన్నీ నిరుపయోగమని గ్రహించాడు. తనకు కావాల్సింది ఇవేవి కావని, శ్రేయస్సే అని గ్రహించాడు. కృష్ణ, నాకు ఏది శ్రేయస్సో నిశ్చయించి చెప్పవయ్యా, నేను నీ శిష్యుణ్ణి ఆజ్ఞాపించు అని అర్థించాడు. అప్పుడు గీతను ఆలకించడానికి అర్హుడయ్యాడు, యోగ్యత సంపాదించుకున్నాడు అని కృష్ణుడు ప్రారంభం చేశాడు. అర్జునుడు అడిగాడు, కృష్ణుడు చెప్పడానికి ప్రారంభం చేశాడు. ఎక్కడ, ఎప్పుడు, పరిస్థితి ఏంటి, సందర్భం ఏంటి చూడలేదు, ఆలోచించలేదు, రణరంగంలోనే చెప్పాడు. అర్హత లేనప్పుడు ప్రశాంత వాతావరణం కూడా అంగీకరించలేదు. అర్హత రాగానే రణగుణ ధ్వనులతో దారుణంగా గోచరిస్తున్నా సరే రణరంగం అని కూడా చూడకుండా సానుకూలమైన ప్రదేశం అని బోధ చేశాడు భగవంతుడు. చూడండి, అర్జున, నువ్వు నా భక్తుడివయ్యా, సఖుడివయ్యా అంటున్నాడు గీతాచార్యుడు. భక్తిలో భయం చోటు చేసుకుని ఉంది. స్నేహితులతో చనువు ఎక్కువగా ఉంటుంది. నిజంగా సహజంగా మాట్లాడితే అంతే కదండి. భక్తః అసి మే సఖాచ అసి. భక్తునిలో భయం ఉంటుంది, స్నేహితుడితో చనువు ఉంటుంది. భయం ఉండేవాడు గురువుని ప్రశ్నించి తెలుసుకోలేడా? భయం ఉంటే భయపడుతూనే ఉంటాడు, చనువు రాదు. గురువుని ప్రశ్నించలేడు, అర్హత లేదేమో అనుకుంటాడు, కాబట్టి తెలుసుకోలేడు. స్నేహితుడు చనువుతో ఉంటాడు కనుక విధేయత లేకుండా చనువుతో ఉంటాడు కాబట్టి పరిప్రశ్నేన సేవయ అంటాడు. సేవ చేస్తూ ఆధ్యాత్మికత అడగాలి, అది ఉండదు. విధేయత చూపించడు, ఎందుకంటే చనువు ఉంది కాబట్టి. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటాడు స్నేహితుడు. కాబట్టి భక్తి ఉన్నవాడు భక్తుడేమో భయపడతాడు, స్నేహితుడేమో చనువుతో ఉంటాడు. కాబట్టి ఈ రెండు జ్ఞానానికి అర్హత సంపాదించుకోలేరు అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి బాగా, ఈ పదాలు రెండు మంచి విషయాలు. ఈ రెండిట్లో ఏ ఒక్కటున్న కార్యం సఫలం కాదు. ఈ రెండు ఉండాలి, అంతేకాదు పరస్పర సహకారంగా ఉండాలి. భయమైన చనువైన రెండు జ్ఞాన సముపార్జనకు అభ్యంతరాలే అని చెప్తున్నాడు. అందుకని చూడండి, సహజంగా బాగా నాకు క్లోజ్ అంటారు. గురువుగారు శిష్యుడు చెప్తాడు, ఆ గురువుగారు నాకు భలే క్లోజ్ అంటారు. క్లోజ్ ముందు సి తీసేయండి, ఏమవుతుంది? లూజ్ అవుతుంది. సి తీసేస్తే గురువు దగ్గర ఆ లూజ్ ఉంటే ఇంకా ఉపయోగం ఏముంది, జ్ఞానం ఏమొస్తుంది ఇంకా? అర్థం చేసుకోండి. అందుకే స్నేహం భయాన్ని పోగొడుతుంది, భక్తి విధేయతని పోగొడుతుంది. అందుకనే ఇప్పుడు ఇక్కడ ఈ పాత్రలో, ఈ సందర్భంలో నేను నీకు చెబుతున్నటువంటి ఈ యోగాన్ని సృష్టి ఆదిలో సూర్యుడికి చెప్పానయ్యా అన్నాడు కృష్ణుడు. అదెలా సాధ్యం? పార్థునికి ఆలోచన వచ్చింది, మనిద్దరం స్నేహితులం, ఒక వయసు వాళ్ళం కదా, నువ్వు ఎప్పుడో చెప్పానంటావేంటి, సృష్టి ఆదిలోనే చెప్పానంటావేంటి? ఇప్పటివాడు శ్రీకృష్ణుడు, ఎప్పటివాడో సూర్యుడు, మరి శ్రీకృష్ణుడు ఆదిలోనే సూర్యుడికి ఉపదేశించడం ఏంటి? ఈ సందేహం అర్జునుడికి కదిలి నెక్స్ట్ శ్లోకంలో ప్రశ్న వేస్తాడు ఇంకా అర్జునుడు. ఆ ప్రశ్న వెయ్యడం అనేది ఒక ఆర్ట్, భగవంతుడి కళ, అది అర్జునుడికి ఉంది. ఏ ప్రశ్న వేస్తాడు, ఏమిటి అది అనేది రేపు మాట్లాడుకుందాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.